దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకి నా మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశిష్టంగా నేటి ఈ కార్యక్రమానికి వర్తమానం అందించడానికి వచ్చినటువంటి దైవ సేవకులను బట్టి ఎస్కోట ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే విరివిగా చాలా బలమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. అటువంటి దైవజనులతో నేను కలిసి వారితో పాలిభాగస్తుడనై ఉండటాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్దిసేపు ఆరాధన చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ప్రభుతో మాట్లాడదాం, ఆయనను మహింపరుద్దాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రం, సకల ఆశీర్వాదంలో కారకుడా నీకు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, నా ప్రభువా, నీ యొక్క బిడ్డలమైన మాకు ప్రభువా ప్రతి క్షణము విడవక ఎడబాయక కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్నటువంటి గొప్ప కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా తండ్రి, యొక్క సమయంలో ఈరోజు అద్భుత కార్యములతో మీరు నా ప్రభువు నడిపించండి. నీ ఆత్మ అభిషేకము చేత నడిపించండి. నీ అగ్నిని దింపండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ సంచారము చేయునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలో నా ప్రభు ఆనాడు పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు నా ప్రభు నీ ఆత్మను మెడగది మీద దింపినట్లుగా అటువంటి ఆత్మ అభిషేకము ఈ స్థలములో వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకండి ప్రభువా, ప్రతి ఒక్కొక్కరిని ముట్టండి ప్రభువా. యేసు నామంలో పరిపూర్ణ రూపాంతరం ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. నీవు సర్వాధికారివి, సకల ఆశీర్వాదములకు కారకుడవు, భూమి ఆకాశములను ప్రభువా సృజించిన గొప్ప దేవుడవు. తండ్రి నీకు వందనాలు, వందనాలు, స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. అందరూ కలిసి పాడదాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేద్దాం. బానిసత్వము నుండి శ్రమల భారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. అందరూ కలిసి పాడదాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, భూమి ఆకాశములను సృజించున్న మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వ సృష్టికి కారకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభ ఈ రోజున నా ప్రభ చక్కటి ఆరోగ్యాన్ని ఆయుస్సునిచ్చి నడిపించినటువంటి గొప్ప కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభ నీ మాట జీవము కలిగినది ప్రభువా. నా తండ్రి, ఇదిగో నా తండ్రి, నీ వాక్కును నా ప్రభ ఈ సమయమున వినబోతూ ఉండగా నా ప్రభ మీరే నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నీ వాక్కును మా ప్రభువా మా యొద్దకు తెమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. నా ప్రభ ఎవరైతే నోరారా వారి యొక్క నోటిని విప్పి నిన్ను మహిమపరుస్తూ ఉన్నారో, నిన్ను స్తుతిస్తూ ఉన్నారో, ప్రతి స్తుతి ధూపానికి మీరు మాత్రమే నా ప్రభ మహిమ పొందండి. ప్రతి స్తుతి ధూపం ద్వారా మీరు మాత్రమే ఘనత నొందండి ప్రభువా. నా ప్రభ ఎట్టి అవసరాలతో అక్కరాలతో నీ బిడ్డలు నా తండ్రి ఈ సంఘము చేరి తరలి నా ప్రభ వచ్చి ఉన్నారో ప్రతి అక్కరాలన్నిటినీ ప్రతి అవసరాలను మీరు తీర్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నా ప్రభువా నీకు వందనాలు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయనను మహిమపరుద్దాం. ఆయన మాట జీవము కలిగినది. ఆయన మాట సత్యము కలిగినది. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడండి. దేవుడు నమ్మదగిన దేవుడని, ఆయన విశ్వాసమును కలుగజేయవాడని, విశ్వాసము ద్వారా ఆయనకి ఇష్టలై ఉంటామని గుర్తించి ఆయనను మహిమపరచండి. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకము కలిగి, ఆయన వైపు నమ్మకము కలిగి, ఆయన వైపు గురి కలిగి, ఆయన యందు గురి కలిగి మనం బ్రతికితే దేవుడు మన కుడి పార్శ్వమున ఆయన ఉంటాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఈరోజు రాత్రి అందరూ మౌనంగా ఉండి ప్రభువుని మహింపరచరా. నిజంగా దేవుడు నమ్మదగినవాడు. నిన్ను నన్ను పుట్టించినవాడు ఆసామాసా దేవుడు కాదు. ఎందుకు అనంటే ఆయన మన జీవితాలలో అనేకమైన అద్భుతాలతో ప్రతి గండముల నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి శోధన నుంచి జయించటానికి ఆయన ఆత్మీయతను కలుగజేసి దాటించే శక్తిని, దాటి వచ్చే శక్తిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి గమనించండి. నిజంగా
ఈ సర్వ సృష్టికి కారకుడు ఆయన. ఆ గొప్ప దేవుడు ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక అని కేవలం మాటతో మాత్రమే సృష్టించిన దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, నీ జీవితం ఎట్లా ఉన్నా, నీ బ్రతుకులో ఎటువంటి సమస్యలు, ఇడుదుడుకులు, కలవరాలు, ఆందోళనలు ఏమి ఉన్నా కూడా యేసయ్య వైపు నువ్వు చేయి చాపి, యేసయ్య వైపు నీ మనోనేత్రాన్ని తెరిచి ఒక్కసారి ప్రార్థన చేయవా? నీవు నమ్మదగిన దేవుడవు ప్రభువా, నా జీవితాల్లో అద్భుత కార్యం చేయి తండ్రి. నీవు మాట ఇచ్చి మాట తప్పని వాడవు ప్రభువా, నీవు నమ్మదగిన వాడవని, నీవు అద్భుత కార్యములు చేస్తావని, ఏమైనా చేయగల దేవుడవని ఒక్కసారి ప్రభువుని స్తుతించరా? ఒక్కసారి ప్రభు వైపు మన మనోనేత్రాలను తెరిచి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఒకసారి మరొకసారి అందరూ, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువా. అందరు కలిసి పాడతాం. థ్యాంక్ యూ లార్డ్. పడిపోయిన చోటే నిలబెచ్చువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమెచ్చువాడవు, నా పక్షము నిలచి జయమెచ్చువాడవు. యేసయ్యా, నీవు జయమెచ్చువాడవు ప్రభువా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీవు స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే పెంట కుప్పల్లో నుంచి నీవు లేవనెత్తగలిగే శక్తి సామర్థ్యతలు నీకు ఉన్నాయి ప్రభువా. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, రాత్రి మీరు అద్భుతమైనటువంటి మాటలతో బలపరచండి. నీ ఆత్మ అభిషేకము చేత, నీ వాక్కు చేత, నీ వాక్చాతుర్యము చేత నింపండి ప్రభువా. నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి నాయన. నిజంగా నీవేమైనా చేయగలిగిన దేవుడవు ప్రభువా. మమ్ములను ఘనపరచువాడవు నీవే ప్రభువా. నిన్ను ఘనపరచువాడిని నేను హెచ్చించదని అన్నావు ప్రభువా. నా తండ్రి, నన్ను హెచ్చించువాడిని నేను హెచ్చిస్తాను అన్నావు ప్రభువా. నీకు వందనాలు. నా తండ్రి, ఈ లోకంలో మాకు ఏ దేవుడును లేడు ప్రభువా. నా తండ్రి, మాకు ఎవ్వరు ఆధారము లేరయ్యా. మేము నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం తండ్రి. మమ్ములను కనికరించండి నా ప్రభ. ఇప్పుడు ఈ క్షణం బ్రతికి ఉన్నామంటే కేవలం నీ మహాకృప మాత్రమే ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధనలో మీరు మాత్రమే ఈ ఆరాధన ద్వారా మహిమ పొందండి, ఘనత పొందండి నా ప్రభ. ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నా ప్రభ, ఈ ఆయుష్ ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రమే సమస్త కీర్తి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన నీ చేతికి సమర్పించి అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాను నా పరమ తండ్రి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం.